కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. అంజన్న ఏ ప్రాంతపు సొత్తు కాదు, ఆయన విశ్వాంతర్యామి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు. 35.19 కోట్ల టీటీడీ నిధులతో వాయుపుత్ర సదన్ నిర్మాణానికి శంకుస్థాపన. సీఎం రేవంత్ రెడ్డి పోరాటాల నేత అంటూ ప్రశంస. ధర్మశాల నమూనా పోస్టర్ను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్. నువ్వు చెగువేరా, ఆయనే సుభాష్ చంద్రబోస్. ఇద్దరు సరిపోయింది. ఆయన పోరాటాల నేత అట. ఎక్కడ పోరాటం చేసిండు ఒక్కటి చెప్పా పవన్ కళ్యాణ్. ఏ ఉద్యమంలో ఉన్నాడో చెప్పా పవన్ కళ్యాణ్. వచ్చే నోటి మాటలు కాదు, పలాని పోరాటంలో ఉన్నాడు. ఏది ఓటుకు నోటు పోరాటం అనుకుంటున్నావు ఏంది? మరి అది కూడా ఉద్యమమే కావచ్చు. పైసలు పెట్టి ఓట్లు కొనడం కూడా ఉద్యమమే కావచ్చు. మరి ఆ గొప్పతనం మాకు తెలియకపోయా. మేమేమో ఓటుకు నోటు దొంగ ఇంటివి. నువ్వు ఓటుకు నోటు పోరాటాల వీరుడు అంటున్నావా? ఓకే సరే, ఇక నీ తెలివి అట్లుండేది. మరి ఏం చేస్తాం? నవ్వులపాలు కాకు పవన్ కళ్యాణ్ గారు. మీరు డిప్యూటీ సీఎం అయిండ్రు, పోరాటాల నేత అట. ఏం పోరాటం చెప్పిండు ఒక్కటంటే ఒక్కటి చెప్పు జరా. కొండగట్ట అంజన్న పునర్జన్మనిచ్చింది కాదు, నీకు తిండి పెట్టింది తెలంగాణ, నీకు జన్మనిచ్చింది తెలంగాణ, నిన్ను కాపాడింది తెలంగాణ, ఆఖరికి నీ పార్టీ పురుడు పోసుకునేది తెలంగాణలోనే. ఇప్పటికీ నువ్వు బతుకుతున్నది తెలంగాణ మీదనే, ఇప్పటికీ నీ బతుకు తెరవ అంతా కూడా తెలంగాణలోనే. కానీ నీకు కృతజ్ఞత భావం ఏమాత్రం లేదు తెలంగాణ మీద. తెలంగాణ వాళ్ళు కళ్ళమంటోళ్ళు అంటావు, తెలంగాణ రాష్ట్రం ఇయ్యద్దు అంటావు, తెలంగాణ రాష్ట్రం వస్తే వారం రోజులు ఉపవాసం పడినా అంటావు. ఇంకా ఇది నీ సంస్కారం, ఇది నీ కృతజ్ఞత లేని తనం. కొండగట్ట అంజన్న వల్లనే బతికినావు నువ్వు. కొండగట్ట అంజన్న నీకు మళ్ళా జన్మనిచ్చిండు. కాబట్టి ఇది మర్చిపోకు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు అంటే మాకేం కోపం లేదు, కాకపోతే నీ మాట తీరు వల్లనే మమ్మల్ని బాధ పెడుతున్నావు కాబట్టి మాకు కోపం వస్తుంది. ఇక నిన్న పోజులు, పవన్ కళ్యాణ్ పోజులు ఎట్లున్నాయి తెలుసా? అసలు స్టంట్లు చేసుట్లో ఇక ఈయన మించినోడు లేడు స్టంట్లు చేసుట్లో. కాబట్టి కొండగట్టు అంజన్న పునర్జన్మనిచ్చిండు, తెలంగాణ నీకు తిండి పెట్టింది. ఇంకొకసారి మాటలు జరగక పవన్ కళ్యాణ్ గారు. ఈ స్టంట్ చూడుర్రిగా, ఇటువంటి స్టంట్లు ఏ హీరో చేయడు, ఏ యాక్టర్ చేయడు. ఈయన ఎవరో మంచిగా రాసింది. డబుల్ కాట్ మంచం అనుకున్నావు ఏంది దాన్ని? ఇప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ నీ సెక్యూరిటీ ఈయనకు తలగది, ఈ కేబుల్ వైరు ఇటు పక్కకున్న వాళ్ళకి తలుగుతలేదు, ఇక్కడ నిలబడ్డోళ్ళకి తలుగుతలేదు, నీకే తలుగుతుందని అట్లా వండుకున్నావు అక్కడికి కాలు చాపి. ఈ స్టంట్లే మానుకోజరా, లీడర్గా ప్రయత్నించు, లీడర్గా పేరు తెచ్చుకో. ఎవడొద్దంటాను కానీ గీ స్టంట్లతోటి ఎన్ని రోజులని ఉంటావు రాజకీయాలలో? వచ్చేసరికి నీ సీటు తిరిగిపోద్ది, కానీ అది వేరేపా, అదే వేరే సీటు తిరిగి. ఇప్పుడు ఇక్కడ ఏ వైరు దాక్తుందని అడ్డం అనేవా నువ్వు? నాకు అర్థమైతలేదు. సొమ్మసిల్లి పడిపోయినావా? స్టంట్ల కోసం పండుకున్నావా? ఏంది కార్యక్రమం? ఈయన ఎవరో మంచిగా రాసిన చూడు, శ్రీనివాస్ ఆట. ఈ వీడియో మొత్తం చూశాను. ఆ కేబుల్ అనేది కారు మీద కూర్చున్న వారందరికీ తగులుతుంది, కానీ డీసీఎం మాత్రమే ఎందుకు వాలిపోయాడు? వెనుకాతల సెక్యూరిటీ కనీసం చెల్లించలేదు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా కారు మీదికి ఎక్కి అభివాదం చేశారు. ఇలాంటి చెత్త విన్యాసాలు ఎవడు చేయలేదు. ఇంత గొప్ప నాయకుడికి గొప్ప సైన్యం ఉన్నదా? ఈయన అభిమానించేటోళ్ళు ఎవరో కానీ మీకు రాజకీయం అన్న తెలియకపోవాలి, పురాగా మీకు తెలివైనా లేకపోవాలి. లేకపోతే ఈయన మత్తులో పడి ఉంటారు. రాజకీయం తెలిసినా పవన్ కళ్యాణ్ అసహించుకుంటారు. ఇక పురాత రాజకీయం తెలియకపోతే ఇట్టుగానే మత్తులో ఉంటారు. గింత కథల గిన్ని స్టంట్లా ఏమైంది? నిజంగానే అక్కడ అడ్డొచ్చింది వైరు, అందరూ కిందికి వంగిన్లు, పవన్ కళ్యాణ్ గారు కూడా కిందికి వంగిన్లు. ఒక ప్రమాదం నుండి తప్పించుకోవడానికి కిందికి వంగిన్లు అంటే వేరు. నీ వెనుకనే నీ సెక్యూరిటీ ఇట్లా ఉండే ధైర్యంగా. ఈ హెచ్చనవారి కథలు, ఈ స్టంట్లు మానుకొచ్చారా?